హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే తల్లికి వందనం నగదును లబ్ధిదారులకు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇక రెండో విడత తల్లికి వందనం నిధులను గురువారం ప్రభుత్వం విడుదల చేయనుంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రెండో విడతల్లో లబ్ధి పొందనున్నారు. 1వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు జమ అవుతాయి. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు. అలాగే 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే వారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆ అప్లికేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. అలాగే 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి లిస్టును కూడా రెడీ చేస్తుంది. 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లులకు డబ్బులు విడుదల చేస్తారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 10న తల్లికి వందనం నగదు జమ చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. వివిధ కారణాల వల్ల నగదు అందని వారి దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం అర్హత ఉన్నవారికి కూడా డబ్బులు జమ చేయనుంది. మొత్తం 7,99,410 మంది విద్యార్థులకు గాను 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున జమ చేస్తారు. మొదటి విడతలో కొందరు అర్హులైనప్పటికీ డబ్బులు రాలేదు. వారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారి సమస్యలను పరిష్కరించారు. అర్హులుగా తేలిన 1.34 లక్షల మంది కూడా ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు. ఇక మరోవైపు 1వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి. అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్న ఒకే కుటుంబంలో 3 కంటే ఎక్కువ మంది ఉన్నవారు ఆధార్ నంబర్లు సరిగా నమోదు చేయని సుమారు 1,00,000 మందికి గత నెలలో జమను పెండింగ్ లో ఉంచారు. వారి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన 46,000 మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు. మొత్తం 11 లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయ శాఖకు పంపింది. అర్హతల వడపోత అనంతరం సుమారు 8 లక్షల మందికి పైగా పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక స్కూళ్లకు సంబంధించి అర్హులైన తల్లుల జాబితాలను నేరుగా టీచర్ల లీప్ యాప్ లో పొందుపరుస్తారు. వీరందరికీ ఈ నెల 10న అకౌంట్లలో డబ్బుల్ని జమ చేస్తారు. అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ gsws-npm.ap.gov. అందుబాటులో ఉంచింది. ఈ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ చెకప్ క్లిక్ చేయాలి. అప్పుడు ఏ పథకమో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పక్కనే ఉన్న 2025-26ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం గెట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే పథకానికి సంబంధించిన లింక్ చేసిన మొబైల్ నంబర్ కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఆ కాలంలో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.